నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి పర్యవేక్షణలో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ సరిహద్దు 65వ నంబర్ జాతీయ రహదారిపై వెళుతున్న ప్రైవేటు వాహనాలను, ఆర్టీసీ బస్సులను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామంటున్న కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డితో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సైదులతో ఫేస్ టు ఫేస్. తెలుగు రెండు రాష్ట్రాల్లో సరిహద్దులలో అయితే ఇప్పటికే వాహనాల తనిఖీ ముమ్మరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్ర నుంచి వెళ్ళి తెలంగాణకు వచ్చే వైపు అయితే ఏదైతే మన కోదాడ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం మనం చూడొచ్చు. ఇక్కడ వాహనాల రద్దీ అయితే పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం అయితే చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏందని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. లోక్సభ ఎలక్షన్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా మనకి తెలంగాణలో మొదట సూర్యాపేట జిల్లా కోదాడ ముఖద్వారం, ఇక్కడ నుంచి వాహనాలు ఏదైనా కూడా ఆంధ్ర నుంచి వెళ్ళాలంటే, హైదరాబాద్ అంటే మనం ఇక్కడ టచ్ చేయాలి. కాబట్టి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఇక్కడ ఒక తెలంగాణ సరిహద్దును చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎవరైనా విజయవాడ నుంచి ఇట్లా ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కంపల్సరీ చెక్ పోస్ట్ దాటుకొని వెళ్ళాలి. కాబట్టి ఎలక్షన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా 50,000కు మించి పరిమితి మించి కూడా డబ్బులు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎవరైనా ఇబ్బంది ఏమైనా హాస్పిటల్ అవి ఉంటే సరైన పత్రాలు చూపించి తీసుకొని వెళ్ళాలి. లేకపోతే అలాంటి డబ్బులు ఏమైనా ఉంటే సీజ్ చేసి వాటిని మేము డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి అప్పచెప్తాం. ఎస్ఎస్టీ ద్వారా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి అప్పచెప్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ డబ్బులు ఏమైనా ఉంటాయి, సరైన పత్రాలు ఉంటే వెళ్ళాలి. లేకపోతే అట్టి డబ్బులను మేము ఇక్కడ పట్టుకొని సీజ్ చేస్తాం. మరియు ఇక్కడ లిక్కర్పై మరియు ఈ గంజాయిపై కూడా నిఘా ఉంచాం. వాటి ద్వారా అన్ని వెహికల్ని కూడా తనిఖీ చేసి పంపిస్తున్నాం. ఈ గంజాయి, ఈ డబ్బు, లిక్కర్ మీద ఇక్కడ గట్టిగా నిఘా ఏర్పాటు చేశాము. ఈ విజయవాడ జాతీయ రహదారి ఎక్కువ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ పోలీస్ సిబ్బంది ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు ఎలక్షన్ కోడ్ వచ్చిన కాంచి ఇప్పటి వరకు 30 లక్షలు చేసే మనీని సీజ్ చేసి మేము ఈ మన డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి పంపించాం. కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే వాటికి సరైన పత్రాలు చూపించి వాటిని తీసుకెళ్లగలని మా సూర్యాపేట జిల్లా పోలీస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నంలో కూడా డ్రగ్స్ కలహాలం రేపుతా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా రెండు రాష్ట్రాలు ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణకు సప్లై చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏదైతే మన ప్రధానమైన 65 ఇదే కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటిపైన ఎలా నిఘా ఏర్పాటు చేశారు? అసలు ఈ గంజాయిపై ఈ రోజనే కాదు, ఎలక్షన్ కూడా అనే కాదు, ఎప్పటి నుంచో మన ఈ చెక్ పోస్ట్ కాడ రామాపురం చెక్ పోస్ట్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ కింద వస్తుంది. ఇక్కడ మేము ఇంతకుముందు కూడా ప్రీవియస్ కూడా ఇక్కడ నిఘా ఏర్పాటు చేసాం. గంజాయిపై కేసులు కూడా చాలా నమోదు చేసాం. ఇప్పుడు కూడా ఎప్పుడే రవాణా ఎలక్షన్ పర్పస్ కానీ ఇంకేదైనా కానీ ఇక్కడ నిఘా గంజాయి మీద ఎప్పుడు నిఘానే ఉంటుంది. మేము మన ప్రీవియస్ కూడా కేసులు నమోదు చేసాం. ఇంకా మేము కూడా తనిఖీ చేస్తున్నాం. అలాంటివి ఏమైనా ఉంటే తప్పనిసరి కేసులు నమోదు చేసి అలాంటివి చట్టపర చర్య తీసుకుంటాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రామాపురం ఏదైతే కోదాడ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో ఈ సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే అన్ని విధాలుగా పటిష్టమైన ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికైతే మాదక ద్రవ్యాలు కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ తదితర కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఏదైనా వాహనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ చారితో చెరుకు సైలు 4 సైట్ నల్గొండ.